మంచిగా అనుకోండి మంచిగా జర గట్టి జర పది మంచిగా జర అనుకోండి ఫోటోగ్రాఫర్ నేను పనిచేయడానికి రకరకాలంటే అంటే చూడు పార్టీకి పని చేయలేదని ఓటమి గురించి ఆలోచించాను. వాడు మనిషే కాదు, వాడు లోపలవాడు లుచ్చేవాడు అయితే పార్టీలో ఉండి పార్టీలో ఓడిపోవాలి అని కోరుకుంటాడు. కానీ వాడు బాగుపరచలేదు, వదిలిపెట్టండి. పార్టీ జెండా వేసుకున్నాడు ఎవ్వడే కానీ ఈడ సర్పంచ్ ఉన్నా మండపేట గెలవాలని కోరుకుంటాడు. ఈడ సర్పంచ్ ఉన్నా పక్క జిల్లాలో కూడా మామిడి గెలవాలి పోయి అని కోరుకుంటాడు తప్ప ఈ కార్యకర్త ఊళ్ళో ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తే వాడినంత లోపలగాడు ఉన్నాడు, వాడి జీవితంలో పనికిరాడు. అవి మాటలు పట్టించుకోకండి. అక్కడ ఉన్నంత లేకున్నంత వదిలిపెట్టండి. ఇలా ఓటమికి మీరు కదా కారణము, రాజకీయ కదా కారణం. ఓటమికి కారణం అనేది ఒక వేవ్ వచ్చింది. ఇట్లా ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడిపోయింది, రాజ్యాంగం ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఏదో తప్పు చేసినాం ఇట్లా అయిపోయింది అనుకోవద్దు. ఓటమికి ఒక ఎలక్షన్ కాదు, ఒక లేరు వస్తుంది పబ్లిక్ లా. అరే ఇన్నొచ్చే ఇంకేం వస్తాయో మన అనగానే ఆయన పడిపోతాడు. రోజు చూసి 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 ఏమన్నా కూడా ఎట్లనే అరే అమ్మ పుడితే పుట్టకాడికి చుట్టూ పోతుంది, పురుడుకు పోతుంది, పెట్టకు పోతుంది, దావత్కు పోతుంది. రోజు కాళ్ళ కాడ చేతుల కాడ కరోనా కప్పుల కాడ కాడ అంత వాడు నాకు చూసి 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 తీసుకొచ్చిపోయారన్నమాట. వాడు ఇంకా బాగా చేస్తాడు అనుకున్నాడు. ₹1,00,000 ఇస్తే మా అమ్మ ఏమనుకున్నది, అయ్యో ₹1,00,000 ఇచ్చిన తొల బంగారం కూడా వస్తుంది అనుకునేది. మంగళవారం చెప్పి తొల బంగారం వస్తుందంట, ఎందుకు 1,00,000 అయింది తీసుకొని ఆసరికి వచ్చిపోయింది. నాకు కూడా బంగారం చూద్దామని ఆయన అనుకుంది. ఇంకా 200,000 చేస్తే 4,000 అని చెప్పేవారికి ఆమె ఆశ పడ్డాడు. రైతు అన్నం పెట్టిన రైతు కూడా ఆలోచన చేయలేదు కరెక్ట్గా. అసలు ఎవరు ఆలోచన చేయకపోయినా అన్నం పెట్టిన రైతు అంటాడు ఆలోచన చేయాలి. కష్టం చెమటాసి దున్నేటోడు ఆయనకు నిజమైనటువంటి విలువ లేదా యాక్చువల్గా. ఆయన కూడా 10,000 ఇచ్చింది, 14,000 ఇస్తా అంటే ఆయన కూడా మర్చిపోయాడు. మరి నీ అమ్మ ఇక ఏం చేస్తాం, ఇక 3 పంటలు పండితే పండిస్తానండి. వాడు ఏ రోజు అడ్డవగా మాట్లాడాలంటే ఊళ్ళో రైతుకి ఎప్పుడైతే రైతు వాళ్ళని నమ్మిండో అందరూ నమ్మించడం, అందరూ ముగిపోయి. ఇది కారణాలు తప్ప ఇక రకరకాల పుకార్లు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి పుకార్లు వస్తుంది. 20 ఎస్సీల 40 దళిత మంది వచ్చిందా, ఇద్దరికే వచ్చింది, మీకు రాలేదు కదా. వాళ్ళిద్దరే మనగాళ్ళ వాళ్ళు ఆర్గనైజ్ అయిపోయింది. బీసీ మందిగా పోయి
5 మందికి వచ్చింది, ఇతరులందరూ మీరంతా ఓట్లు వేయలేదాకా వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఎట్లెక్క ప్రజలు మేము జనం చూసి జనం మనకు ఉండాలనుకున్నాం, వాడే ఇంకా గోధుమ దొప్పుడు వచ్చింది. అంతేగాని ముఖ్యంగా మన జిల్లాలో కానీ ముఖ్యంగా భూపూర్లో కానీ, ఎందుకంటే ఒక 30 సంవత్సరాల క్రితమే సత్యవన్ ఉండే. సత్యవన్ ఇదే నారాయణ గౌడ్ గారిని ఇవాళ ఎమ్మె రామాయణ అందరూ భయపడి ఉడికేపిస్తే భయపడి ఆయన నేను వస్తాను భయపడి సరే నువ్వు అనుకున్నా ఆయన కూడా ఉంటావా ఆయన పోయినా సరే నేను చెప్తున్నా ఉదాహరణ. సిన్సియర్ గౌడ్ గారు 35 నుంచి మాకు సంబంధాలు అనుభవాలు అందరితో ఎవరు కూడా ఒక నమ్ముకోవాలంటే చేసినంటే ద్రోహం చేసేటువంటి రక్తము వ్యక్తిత్వం అనేది లేదు కనుక అదంతా మీరు బాధపడతారని చెప్పింది. ఇలా మీకు మంచి నాయకుడు ఉన్నాడు, దొరికిండు. ఎప్పుడు ఎవరు జిల్లాలో పేదాలే అందరం గెలవాలనుకున్నాం. ప్రజలు వాళ్ళకి మోసం చేసినాం, నమ్మి మోసం వాళ్ళని మోసం చేసినాం. వాళ్ళని నమ్మి ఏమో చేస్తారని చెప్పి వాళ్ళు మోసపోయి జరిగింది తప్ప ఏముండదు. ఇక్కడ మా సొంత ఊళ్ళో కానీ ఒక్కరు వచ్చి అలా వెంకటేశ్వర రెడ్డి గారు మాకు పని చేస్తారేడు పట్టించుకుంటే నా దగ్గర కూర్చున్నాడు మంత్రి ఉన్నారు. మా అత్తగారిని పోతున్నపల్లి ముసపేట మండలం ఎవరైనా వచ్చి మా అత్తగారు వచ్చి ఎఫ్ఐఆర్ చేస్తలేడు అప్పుడు అడిగినోడు కాదు. ఇక్కడ నాకు రక్త సంబంధం పూర్తులు ఎవడు వచ్చి నాకు చేస్తాడు ఎప్పుడేదో చెప్పలేడో లేదు. మా చెల్లెలత్త గారు శ్రీసిగుంట వాళ్ళు ఎవరు వచ్చి అడిగిన ఆయన కూడా ఉండరు. మా నాయన ఇద్దరు కాకుండా మండలం వాళ్ళు వచ్చి అడగలేదు. ఆ మేనత్తలు దేవకర్ ఉంటారు 3-4 ఊళ్ళో అందరు ఎవరైనా కూడా అడగలేదు. డైరెక్ట్ గా ఆయనే పని చేయడం చిన్న ఇబ్బంది లేకపోయా ఎవరి నుంచి కూడా, రైతుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఎవరు ఇస్తే వాళ్ళు పని చేసుకుంటూ వచ్చింది. ఆయన ఎట్లా చేసిండో నేను కానీ లక్ష్మీరెడ్డి గారు కానీ రాజేంద్ర రెడ్డి కానీ అందరం పోటీలు కూడా పని చేసినాం. సీనియర్ హాస్పిటల్ ఇచ్చింది కదా, నేను ఏం తీసుకురాలబ్బా ఎమ్మ నాగరే ఉన్నాయి ఒక వచ్చారు చెక్ చేయాలి. నా పబ్లిక్ ఏం అవసరం పడదు అట్లా వైట్ టవర్ తెచ్చేయగానే ఇవేం భయపడదు భూత్పూరి అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తారా? అమరాన్ని ఎంబీసీ తెచ్చినప్పుడు చెప్పిన అందరికి ఉద్యోగాలు వస్తాయి చుట్టుముట్టు. ఇలా అమితాపురం వచ్చినా వచ్చినాయి భూత్పూర్లు వచ్చినాయి కదా. రేపు అన్ని ఊళ్ళో వస్తాయి. నా ఊరు ఇవ్వడం కాదు, మేము జిల్లా గురించి పాటుపడ్డాం, జిల్లా గురించి డెవలప్ కావాలని పాటుపడ్డ వాళ్ళం. మందం పోతారు మీరు చూడు. మేము ఇంకా 5 ఏళ్ళు ఉంటే 50,000 మందికి ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకుంది. మాట్లాడినాం, జస్ట్ ఫౌండేషన్ చేసుకోవాలంటే 1,00,000 మంది వచ్చి మాట్లాడి చుట్టుముట్టుంటే భూత్పూర్లు చర్చల మామూలు కలిసిపోతుంది. పెద్ద మెగా కార్పొరేషన్ అయిపోతుంది. భూముల రేటు ఆకాశానికి ఉంటుంది. 500 గదాలు 3 గోలు వేసుకుంటే అది కిరాయితో బతికే పరిస్థితి వస్తుంది. కాలు మీద కలుస్తుంది. పంటకు 3 పంటకు బియ్యం పండిస్తుంది. ఈ పాటికి కరగల కాలు ఖచ్చితంగా చేస్తుంది. టెంటలు అయిపోయినాయి. కాలువల కాడ కూర్చుంటుంది. కావాలి కాసి కూర్చొని మొత్తం జిల్లా మొత్తం సస్యశామం చేస్తుంది. ఆంధ్ర నుంచి లైన్ నడుతుంది. అమ్ముతారా 2 కోట్లకు 3 కోట్లకు 4 కోట్లకు అడిగితే అని నిలబడుతుంది. ఆ స్థాయి తెచ్చి చేస్తుంది. మీకు అన్న ముందు అంత పెద్ద రిజర్వాయర్ అంటే కాలు వస్తే నమ్ముతుంది. ఎన్ని కష్టాలు వచ్చాయి చెప్పండి. అంత పెద్ద రిజర్వాయర్లు, అంత పెద్ద హాస్పిటల్, ఎన్ని కాలేజీలు, ఎన్ని స్కూళ్ళు, గురుకులాలు, హాస్టల్, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు. ఒక మహబూబ్నగర్లో మీకు నమ్మరు 10 జూనియర్ కాలేజీ కొట్టాయి, 6 మైనార్టీ జూనియర్ కాలేజీ, 4 డిగ్రీ కాలేజీ. ఎవరు ఒకరోజు మా ఇంటికి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చింది గిరిధర్ అని చెప్పి వచ్చి ఏర్పాటు పోతుంటే ఎక్కడికి పోతున్నాం సార్, నాకు ఏదైనా చేయంటే నేను ఏం చేస్తాను, నేను చేసినవి చేస్తాను, చేసినవి వాళ్ళని తెలుసుకున్నాను సార్. అమరా మన భారతమాల ఉంది ఆఫీస్ ఇంకోటి భూత్పూర్ నుంచి చిన్న ఉంది తిని చూడండి అంటే గూగుల్లో కొడితే చించోలు వెళ్ళింది. చించోలు తెలపడానికి ఒకటి మీ ముఖ్యమంత్రి నుంచి ఒక లెటర్ తెచ్చేయండి, ముఖ్యమంత్రి నుంచి ఒక లెటర్ తెచ్చేయండి, ముఖ్యమంత్రి నుంచి ఒక లెటర్ తెచ్చిస్తే స్టేట్ పీరియడ్లో ఇది పెట్టి చేసేస్తా కొట్టేస్తాను. నేను ఆ భూత్పూర్ నుంచి వెళ్ళినప్పుడు ఇది కొంచెమే వస్తుంది. మహేశ్వర రెడ్డిని ఆ ఎమ్మెల్యేని తర్వాత తాండూరు ఎమ్మెల్యే తీసుకొని లెటర్ తీసుకొని సార్ పోయించాం. సార్ అన్నాడు రాదా అంటే సార్ నాకు తీసుకుంటాం సార్. సార్ లెటర్ ఇచ్చిండు. 15 రోజులు శాంక్షన్ తీసుకొచ్చినాం. 15 రోజులు 15 days భూత్పూర్ టు చించోలు శాంక్షన్ అయిన తర్వాత ఊళ్ళో నుంచి ఆ రోజు నెక్స్ట్ రోడ్ లేదు బైపాస్ రోడ్ మధ్యలో ఆగిపోయింది. ఇట్లా కనెక్షన్ చేద్దాం యూనివర్సిటీ నుంచి వీరన్నపేట వెళ్తాం చేస్తే అవుతుందని చెప్పి మళ్ళీ ప్రభుత్వం పంపించి మళ్ళీ తీసుకొచ్చి 400-500 కోట్లు
వందల కోట్లు. బూత్ నుంచి ఎందుకు వెళ్తామంటే ఈ 2 బ్రిడ్జిలు 6 ఏళ్ళు 10 ఏళ్ళ చేస్తున్నారు మహానుభావులు. ఇక ఈ బ్రిడ్జి కూడా దాన్ని పెట్టి ఈ అమృతసర బ్రిడ్జ్ అక్కడ పాల్గొనే బ్రిడ్జి 2 పెట్టి దాన్ని లింకప్ చేసాం. అంటే మేము ఎట్లా అనుకుంటే ఎట్లా అభివృద్ధి గురించి వేరే సొంత ప్రయోగం ఏం లేవు అక్కడ, వేరే ఆలోచన లేదు. రాజస్థాన్ వస్తే దాన్ని చాలా చేసి మా భూములు ఉన్నాయి, టీఆర్ఎస్ భూములు ఎవరు లేవు, బాధపడే ఉన్నాయా నీకు ఉన్నాయన్నా అన్ని చాలా చేసింది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పాల్గొని చెప్పినా కలిపినాం, రైతులను తీసుకొచ్చి కనీసం కార్యక్రమం కలపాలి కదా. ఇట్లా మేము ఎంతో అభివృద్ధి చేసినాం. మా ధ్యాస ఈ ప్రాంతాన్ని పెంచాలి. ఇవాళ నీది 2 కోట్లు ఆస్తుంది, నువ్వేం చేయకుండా ఆయన కూడా 5-10 కోట్లు ఆస్తి చేస్తాం అంతే. అంటే 8 కోట్లు నువ్వు సంపాదించినట్టు నీ భూమికి వాల్యుయేషన్ అంటే వేరే కష్టపడినా మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా నీ భూమి వెళ్తుంది. నువ్వు 5 కోట్లు ఆస్తి 10 కోట్లు ప్రతి 10ది 5 దిగిపోయింది, కింది కొంచెం మళ్ళీ మొత్తం ఇంకా 4 ఏళ్ళు ఏమైతుంది, ఎవరికి ఏమైతుంది కనుక నిరుత్సాహపడకండి. మళ్ళీ 10 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారం ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ ఆలయ రెడ్డి గారు, నేను, లక్ష్మణరెడ్డి గారు, మన జిల్లాలో అందరము మళ్ళీ గెలుస్తాం. మళ్ళీ మీకు అన్ని రకాలు చేస్తాం. కాకపోతే ఇలా పోయిన మళ్ళీ వచ్చేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయానికి వస్తే కూడా మీరే వెళ్ళబట్టండి, కిందనే పెట్టండి, మీరే పెట్టండి. మాకు మొత్తం మీద వాళ్ళు మీరే నాయకులు. ఈ రోజు మా వెంట ఉన్న వాళ్ళే మా నాయకుడు. మా అవసరం ఎక్కడున్నా, మీకు ఏ ఊళ్ళో ఉన్నా మేము వస్తాం. మహబూబ్నగర్ ఉన్నా మేము అక్కడ తీసుకుపోతాం. అక్కడ అవసరం ఉందంటే మేము ముగ్గురం మొత్తం అక్కడ అంజయ్య గారి నుంచి మొదలుకుంటే ఇక్కడ నారాయణ రెడ్డి వరకు మేము 7 మంది నారాయణ రెడ్డి వరకు ఎక్కడ మీకు అవసరం ఉందంటే మేము ఆ ఊళ్ళో వచ్చి మేము ఒకరికోసం సాయం తీసుకుంటాం. మీ నుంచి మా నుంచి అవసరం పడుతుంటే మేము ఎవరికైనా వస్తాం ఖచ్చితంగా. మాకు అర్థం దేశేషాలు ఏం లేవు. మొన్న కరివేలు అవసరం ఎవరు ఒక పెద్ద మనిషి రెడ్డి తొట్టలో విషయం కంపల్సరీ రావాలి సార్, కంపల్సరీ రావాలి సార్. మాత్రం మీద కపెట సార్ మా రాజశేఖర రెడ్డి గారు అమెరికాలో ఉంటున్న పిల్లలు అలా కంపల్సరీ రావడానికి నాకు యాక్చువల్ వేరే ఉండేది. సరే పోయి వస్తాం అని చెప్పి అన్నింటి పోయి వచ్చేసిపోయాం. మంచిగా పోయి పెట్టి తెలుసు. అట్లా మాకు ఏం లేదు. మీకు ఏ అవసరం ఉన్నా మీ ఇద్దరము ఏ ఊరికి రావాలో మేము వస్తాం. కలిసిమెలిసి అన్నదమ్ములా మేము అందరం ఉంటాం, మేము చేస్తాం. మాకు రాజకీయాల వల్ల ముఖ్యము విలువలు ముఖ్యం. మాకు ఒక మాట విలువలు అంటే ముఖ్యం. విలువలతో బతిలో మేము మా తల్లిదండ్రులు విలువలతో బతికి పెంచింది. అందుకే మేము ఈ స్థాయికి రాగలిగినాం. పుట్టి అల్లేటప్పుడు రాలే, ఎవడంటే రాలేదు కదా. చాలా మంది సీనియర్లు కదా కష్టపడుతున్నారు వాళ్ళు. ఇలా మేము వచ్చామంటే మాలో ఎంతో విలువలు ఉంటేనే ఈ స్థాయి మేము వచ్చినాం. ఎవడెవడో మాట్లాడుతుంది. ఈ బయట అలవాటు ఏంటంటే పుకారు చాలా అలవాటు. మురళీధర్ గారు దెబ్బతీయాలంటే, అశోక్ రెడ్డిని దెబ్బతీయాలంటే మనసు ఖరాబ్ చేసి ఏదైనా పుల్ల పెట్టి ఇచ్చిపెట్టాలరా ఇంకా అదే అంటుకుంటాడు. నరసింహరెడ్డి జర చాలా యూత్తున్నాడు, ఆయన ఏమో అయ్యేటప్పుడు ఎంపీ పోస్ట్ అయ్యేటట్టున్నాడు. ఎట్లా ఖరాబ్ చేయాలరా అని చెప్పి పుల్ల పెట్టుడు. గట్ల నారాయణగౌడ్కి ఏం చేయాలో, రేపు మసరాజు గౌడ్కు మరి ఎట్లా చేయాలో చేయడం కొంచెం గమనించడం రా. ఇట్లాంటి గ్యాస్ గాళ్ళు కొంతమంది అక్కడక్కడ జమై మనకు పంచాయతీ పెట్టించే కార్యక్రమాలు చేస్తారు తప్ప మీరేం ఆందోళన పడద్దండి. అటువంటి వ్యక్తులు లేడు, అటువంటి లెక్కున్నాడు ఎవరు లేడు. ఇక్కడ అందరం మన పార్టీని బతికించే వాళ్ళే ఉన్నాం, బతికించే వాళ్ళం. మిమ్మల్ని అందరూ మాకేం కులం మతం నేర్పించి మీ ఎస్సీలు నందిపేట రామరెడ్డి నరసింహరెడ్డి బిడ్డలు మా ఇంట్లోనే ఉండేది. ఆరో తరగతి అన్నా జిల్లాగానే మేము పెరిగినాం. పెద్దగా తర్వాత మా ఇల్లు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే అందరూ ఒకటే పరుగు వస్తూ పడుకొని అక్కడ తమ్మి చేయాలనుకుంటుంది. మహబూబ్నగర్కి వచ్చినా నేను చాకలో ఇంట్లో చదువుకున్నా, ముదరాడి ఇంట్లో కొద్ది ఉంటున్నా, ముస్లిం ఇంట్లో ఉంటున్నా. మన బసాయపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఉండేవాడు మా దోస్తు. ఆంటీ కలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ అందరం అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఎక్కడ దోస్తుంటే ఉన్నాం తప్ప మాకు ఈ కులం అని ఇట్లా పిచ్చి కూడా లేదు. అట్లా మా వాళ్ళు మంచిగా ఉంటే బంధుతో ఉంది, తింటాం తాగుతాం చేస్తాం, దాగులు పోతాం చేస్తాం. కానీ తప్పు చేస్తే వీళ్ళు తప్పు చేయొద్దని చెప్తాం. కానీ ఏనాడు కూడా విలువలకు ఇచ్చేసి ఎప్పుడు మేము చేయలేదు. కనుక ఖచ్చితంగా బలమైన శక్తి ఉంది మన మహబూబ్నగర్ జిల్లా. దేవరకద్ర కాన్స్టిట్యూన్సీ కానీ, మహబూబ్నగర్ కానీ, అక్కడ జడ్చర్లు కానీ, ఇవన్నీ కూడా మొన్న సర్వే చేస్తే కూడా బ్రహ్మాండం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మహబూబ్నగర్ జిల్లాలో అసలు
బ్రహ్మాండమైన మెజార్టీ గెలుస్తారు కూడా. ఇది మాట మేము చెప్పము. సరే అట్లా అనుకోకండి. మీరు ఉన్నవాళ్ళు ఉన్నది గట్టిగా ఉన్నది మేము గుర్తించాం. ఇప్పుడు మేము ఖచ్చితంగా మిమ్మల్ని అనుకునేవాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారు అక్కడ మేము అవకాశం వచ్చిన దగ్గర ఈ జిల్లా మొత్తం కూర్చొని ఎక్కడ జిల్లాలో ఏవే ఉంటే కూడా అందరికీ సరి చేస్తాం. రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, పిల్లలు కానీ, రేపు భవిష్యత్తు మామూలుగా ఊహించిన స్థాయిలో అభివృద్ధి. చుట్టూ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీస్, ఇక్కడ వరకు మన ఇది మెట్రో ట్రైన్ డ్యూటీపల్లి వరకు, పూర్తి వరకు మెట్రో ట్రైన్, అనేక రకాల ఊహించిన స్థాయి మా విజయం మా దగ్గర ఉంది. ఒక బైపాస్ 30 నుంచి అనుకున్నాం. ఇది ఎవరికైనా ఓటు వచ్చిందా? ఇవన్నీ ఇండస్ట్రీస్ చిన్న గొడవ కాకుండా 400 ఎకరాలు 2 నెలలు అక్వైర్ చేసి చిన్న లొలి లేకుండా ఇండస్ట్రీ పెట్టింది. ఇలా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఫ్యాక్టరీ చేయలేకపోతున్నాం, ఒప్పించలేకపోతున్నాం. మేము ఒప్పించి చేసినాం. ఇప్పుడు కూడా వాళ్ళు ఒప్పించి చేస్తే ప్రజలు ఒప్పుకుంటారు. ఒప్పించి ఇండస్ట్రీ చేస్తే జిల్లా బాగుపడుతుంది. ఒప్పించకుండా ఏకపక్షం అది ఆగిపోతుంది. ఇలా ఒప్పించడం ఇంత పెద్ద ఇండస్ట్రీ తెచ్చినాం మేము. కనుక ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక పీరియడ్ అయిపోయింది అనుకోకండి. ఖచ్చితంగా మీ సేవలు అంచెలంచెలుగా ఖచ్చితంగా పార్టీకి పనిచేసే వాటి నిజానికి పడడం ఒక స్టెప్ ఎప్పుడూ ఉండదు. రాజకీయం దిగుడు ఉండదు. ఆగిపోయిందంటే దురదృష్టవశాత్తు ఒక